Welcome back to our channel KBK Study Corner. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే చాలామంది స్టూడెంట్స్ పరీక్ష టైంలో ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది తెలియక ఎక్కడ సంతకం పెట్టాలో ఎక్కడ నెంబర్ వేయాలో ఏం చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకి ఇన్విజిలేటర్లు మళ్ళీ వైట్నర్ తెచ్చి దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి ఈ లోపల ఇన్విజిలేటర్లు అలా చేసినందుకు మిమ్మల్ని ఏదైనా గమ్ముని అలా ఎందుకు చేస్తామని చెప్పి మిమ్మల్ని అందరిస్తే మీరు హర్ట్ అవుతారు. అలాంటి ప్రాబ్లమ్ రాకుండా ముందుగానే స్టూడెంట్స్ అందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఈ ఓఎంఆర్ షీట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఓఎంఆర్ షీట్లో ఏముంటుంది ఏముండదు ఇక్కడ చూడండి. మెయిన్ ఆన్సర్ బుక్ ఇక్కడ చూడండి కదా, మెయిన్ ఆన్సర్ బుక్ నెంబర్ అని ఉంది. మెయిన్ ఆన్సర్ బుక్ నెంబర్ అంటే ఇలా చూడండి, ఇదిగో చూడండి, ఇది మెయిన్ ఆన్సర్ బుక్ నెంబర్. ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ అని ప్రింట్ చేసి అనమాట, ప్రింట్ తో కానీ లేదా చేతితో కానీ వేసి ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఇక్కడ చూడండి, కరెక్ట్గా చూడండి. అంటే ఈ పేపర్ ఉన్నటువంటి నెంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి ఎస్ నెంబర్ అని ఉంది, ఇక్కడ ఎస్ నెంబర్ అని ఉంది, అంటే సీరియల్ నెంబర్. అంటే ఈ బుక్ లాంటికి ఇచ్చినటువంటి సీరియల్ నెంబర్ అనమాట. అదే నెంబర్ని చూడండి, ఇక్కడ 3 గళ్ళు ఇవ్వబడ్డాయి, 1 2 3. ఇక్కడ కూడా 3 నెంబర్లు ఇస్తారు మీరు. ఆ 3 ఒక్కో దాంట్లో ఒక్కో నెంబర్ వేయండి. సో ఈ బుక్లెట్ మీకు కేటాయించబడిందని చెప్పి మీరు రాస్తారు. నెక్స్ట్ రోల్ నెంబరు, పేపర్ కోడ్, ఇవన్నీ కూడా పేపర్ నేమో అన్ని కూడా ప్రింట్ చేసి ఇవ్వబడతాయి ఓఎంఆర్ షీట్లో. మీరేమీ రాయని అవసరం లేదు. నెక్స్ట్ చాలా మంది పిల్లలు చేసే తప్పు ఏంటంటే సిగ్నేచర్. అంటే మనం ఫస్ట్ పాయింట్ గురించి డిస్కస్ చేసే ముందు పైన ఏమైనా చూడండి, ఇక్కడ మీడియము ఇవన్నీ కూడా డేట్ అన్ని కూడా అక్కడ ప్రింట్ చేయబడి మీరేం రాయని అవసరం లేదు. ఇక్కడ ఉంటే చూడండి, ఇక్కడ మీరు వేయాల్సిందల్లా ఒకే ఒక్కటే, ఏంటి సీరియల్ నెంబర్ వేయాలంటే. గుర్తుపెట్టుకోండి, అది ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉంది, టాప్ కార్నర్ లో ఉంది. అది కూడా ఈ బుక్ కేటాయించిన నెంబరు. మీరు మళ్ళీ అవన్నీ అడగక్కర్లేదు ప్రతిరోజు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రూమ్ నెంబర్, ఇది కూడా మీరే వేయాలి. ఓఎంఆర్ షీట్ లో రూమ్ నెంబర్ పెన్నుతోనే, అది 6 7 3 అది ఇక్కడ వేయండి. రూమ్ నెంబర్ చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఏముందో రూమ్ నెంబర్ ఉంది. అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టాప్ లోనేమో బుక్ నెంబర్ వేయాలి, బుక్లెట్ నెంబర్. రైట్ సైడ్ టాప్ లో ఏం వేయాలి, రూమ్ నెంబర్ వేయాలి. అర్థమైందా? నెక్స్ట్ కింద ఉంది చూడండి, రూమ్ నెంబర్ అయిపోయిందా, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్. చాలా మంది దీని పైన అనుకుంటారు, పక్కనే ఉందో చూడండి, రూమ్ నెంబర్ ఉందా లేదా, నెంబర్ కాబట్టి నెంబర్ ఏంటి, మీ హాల్ టికెట్ నెంబర్ కాదు అక్కడ, ఓన్లీ రూమ్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఈ కారణం. చదవండి ఒకసారి, సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఎవరు, నువ్వు. చాలా మంది ఇక్కడ పెట్టేస్తారు. అంటే ఈ 3 వేస్తే తర్వాత ఏం చేయాలంటే అయిపోయింది అక్కడతో. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి. అంటే పార్ట్ ఇక్కడ చూడండి, మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నంబర్, ఇది చూడండి, ఇక్కడ కూడా వేయాలి. అంటే ఓఎంఆర్ షీట్ మీద 2 చోట్ల ఈ మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ని ఇక్కడ ఒకసారి వేయాలి, ఇక్కడ మళ్ళీ రెండోసారి వేయాలి. అంటే 2 చోట్ల మీరు నెంబర్ వేయాల్సింది. ఇక్కడ వేసి ఇక్కడ మర్చిపోయినా ప్రాబ్లమే. నెక్స్ట్ ఇక్కడ ఏమో చూడండి, నంబర్ ఆఫ్ ఎడిషనల్స్ అటాచ్డ్. నెంబర్ ఆఫ్ అంటే మీరు ఇది కాకుండా ఇంకేమైనా ఇన్విజిలేటర్ దగ్గర అడిషనల్ తీసుకున్నారా, తీసుకుంటే వాటి యొక్క నెంబర్ ఎన్ని అంటే వాటి నెంబర్ ఉండదు, 1 తీసుకున్నారా, అయితే ఇక్కడ ఏం తీసుకోవాలి, 0 1 అనేయండి. 1 తీసుకోండి, మాక్సిమం మీకు తీసుకునే అవసరం ఉండదు. తీసుకోలేదు అనుకోండి, ఇక్కడ ఏముండదు, 0 0 అనేయండి. సో ఇక్కడ ఏమైంది, మీ పని అయిపోయింది. అంటే మీకు ఈ చూడండి పార్ట్ ఏ పైన ఉన్న వాటితో సంబంధం ఇక్కడ వరకు. ఇక మిగతా చూడండి, ఇదంతా కూడా అదవుతుందా, ఇది మీకు సంబంధించింది కాదు, అసలు మీకు సంబంధించింది కాదు. ఓఎంఆర్ షీట్ ని చూసారు కదా, ఈ ఓఎంఆర్ షీట్ చూడండి, ఇక్కడ స్టిక్కర్ ఉంది చూడండి, చాలా నీట్ గా స్టిక్కర్ ఉంది. ఇక్కడ కూడా స్టిక్కర్ ఉంది.
మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంకా ఎగ్జామ్ రాయకుండానే ఈ ఓఎంఆర్ షీట్ ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ సైజ్ ఎంత ఉంది, ఇది కూడా అంత ఉంటుంది. స్టిక్కర్ చూడ ఫస్ట్ పిన్ చేయాలి. మీకు సారు పిన్ కొడతారు, అది మీకు ఇస్తారు. అక్కడ ఇది ఎక్కడ వరకు వచ్చిందో ఆ పైన పెట్టి పిన్ చేయాలి. పిన్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, స్టిక్కర్ అని ఉంది. స్టిక్కర్ ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే ఆ స్టిక్కర్ చూడండి, ఒక గవర్నమెంట్ లేబుల్తో ఒక బ్లూ కలర్ లో మ్యాక్సిమం చూడండి ఇలా స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం దాన్ని ఇలా తీసుకుని ఇక్కడ పిన్ చేసాం కదా, ఆ పిన్నుల పైన ఏం చేయాలి, అతికించాలి. సో మీ పని అయిపోయింది. ఆ విధంగా మనం ఓఎంఆర్ షీట్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బుక్లెట్. చూడండి ఒకసారి ఫస్ట్ పేజ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా బుక్లెట్ ఉంటుంది. బుక్లెట్ అంటే ఇక్కడ అన్ని మీ వివరాలు ఉన్నాయి కదా, అందుకని ఇది చింపేస్తారు. మీకు ఎగ్జామ్ పేపర్ వాల్యూ ఎప్పుడు మొదటి పేజ్ చింపేస్తారు అనమాట. అందుకని మొదటి పేజ్ని ఏం చేయాలి, అసలు అది మొదటి పేజ్ అంతా కూడా కాదు, ఇది ఇక్కడ వరకు కట్ చేస్తారు అనమాట. అందుకని ఈ పేపర్ మీద ఏమీ రాయకూడదు, అసలు ఏమీ రాయకూడదు. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంటే రెండో పేజీ నుంచి మొదలు పెట్టాలి. మూడో పేజీ చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి, 3, 4 నంబర్ చూడండి. అవునో కదా మీకు తెలుస్తుంది. 5 చూడండి, 5, 6, 5వ నెంబర్, 6వ నెంబర్, 7, 8, 9 చివరిని చూడండి చక్కగా 24వ పేజీ ఉంది. సో 24 పేజీలు ఉన్నాయంటే 1, 2 ఇంకా ఎక్కువ మీకు చాయిస్ రాసినా కూడా మిగిలిపోతాయి. ఎంత బాగా రాసింది సార్. కాబట్టి దూరం సెంటెన్స్ కి ఎక్కువ రాయమన్నారు కదని చెప్పి ఎక్కువ మ్యాటర్ కనపడదని చెప్పి చూడండి ఫస్ట్ ఇలా చూడండి. ఇక్కడ చాలా మంది ఎక్కడో లైన్ చేయకూడదు. మినిమమ్ రాయగలమండి. మన రూల్లో ఒక రూల్ పేపర్ మీద ఎలా రూల్స్ ఉంటాయి, ఆ లైన్లో మీరు రాయండి. చక్కగా రాయండి, అందంగా రాయండి. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. తప్పకుండా మీ తల్లిదండ్రుల కళలు, మీ ఆశలు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ.